రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ బెల్డోనా గ్రామంలో అయితే ఉన్నాము. చిప్పగిరి మండలం ఆస్పారి తాలూకాకు సంబంధించింది చూసుకుంటే కనుక ఇక్కడ 3 ఎకరాలు కడ్డీబేడిగా సాగు చేస్తున్న రైతు ఇక్కడ రైతు దగ్గర రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకు 3 ఎకరాల బిట్ అయితే ఉంటుంది. దీంట్లో రీసెంట్గా రైతు స్పెక్టర్ అనే మందును స్ప్రే చేయడం జరిగింది. దాని యొక్క రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి ఒకసారి రైతు మాటల్లో తెలియజేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు ముద్దప్పన. అయితే ఇది ఎన్ని ఎకరాలు మిరప? 3 ఎకరాలు. ఇది 3 ఎకరాల. ఎన్ని రోజులు ఏంటది విత్తుకొని? ఇది విత్తుకొని 3 నెలలు అయింది. 3 నెలలు అయిందా? ఎన్ని స్ప్రేలు అంటే ఇప్పటి దీనికి? 8 స్ప్రేలు అయినాయి. అయితే ఈ స్పెక్టర్ అనే మందు మీరు రీసెంట్గా ఎన్ని రోజుల క్రితం స్ప్రే చేశారు మీ పంటకి? 7 రోజుల క్రితం. 7 రోజుల క్రితం స్ప్రే చేసినారు. అయితే ఈ సింగిల్గా స్ప్రే చేసినారు, దీంట్లో కాంబినేషన్ ఏమైనా డిసైడ్ కాంబినేషన్లో వేసినారు. డిసైడ్ ఈ స్పెక్టర్ కలిపి స్ప్రే చేసినారు. అయితే ఈ స్ప్రే చేయకముందు మీ పొలంలో ఉండే మేజర్ సమస్య ఏంటి? ఎర్రనల్లి, వర్షం ఎక్కువైంది కన్నా పొండాకు తెగులు అంతా ఉండేనా? ఎక్కువ ఉండేనా? ఎర్రనల్లి త్రిప్స్ ఎక్కువ ఉండేనా? ముడత ఎక్కువ ఉండేది. ఓకే, గ్రోత్ కూడా ఇంత ఇదిగా ఉండేనా? లేకుండానా? అయితే స్ప్రే చేసిన తర్వాత నీకు రిజల్ట్ అనేది ఎన్ని రోజులకు కనిపించింది? 5 రోజుల తర్వాత నుంచి ఫుల్ కనిపించిందా? ఇప్పుడు కొట్టి 7 రోజులు అయింది కదా, మళ్ళీ ఏమైనా ముడతలాంటి సమస్య కనిపిస్తా ఉంది? ఏం లేదు కదా ఇప్పుడు వరకు ఏం సమస్య అయితే లేదు. మేజర్ గా దేనికి పనిచేసింది అనుకుంటున్నాను ఇది మేజర్ గా? ఎర్రనల్లికి, త్రిప్స్కి. ఓకే, చెట్టు దగ్గర గనుపులు వస్తున్నాయి. గనుపులు రావడము. చిగురు ఎట్లా వచ్చింది? ఎక్కువ హెవీగా ఏం రాలేదు కదా, న్యాచురల్ గా వచ్చింది కదా? న్యాచురల్ గా వచ్చింది గ్రోత్ అయితే. గనుపులు కూడా దగ్గర ఫ్లవరింగ్ కూడా వచ్చింది కదా, గ్రోత్ బాగా వచ్చింది. నల్లి త్రిప్స్ అన్ని కూడా కంట్రోల్, దోమ కూడా కంట్రోల్ అయింది. ఇప్పుడు ఇది ఎక్కడ తెచ్చుకున్నావు మందు నువ్వు? ఇది ఆదోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అక్కడ తెచ్చుకున్నారు. అయితే రైతులు ఎవరైనా సరే ఈ మందు వాడుకోవచ్చు అంటారా? వాడుకోవచ్చు. మీ పక్క రైతులు కూడా మీరు చెప్పారా? ఇక్కడ నేను చెప్పిన 4 ఎకరాలు కొట్టించిన. ఇక్కడ కూడా చేపించినారు. ఎన్ని రోజులు అయింది వాళ్ళు స్ప్రే చేసి? 5 రోజులు అయింది. 2 రోజులు వెనకాల నుంచి స్ప్రే మీరు ఇప్పించే స్ప్రే చేయమని చెప్తున్నారు. బాగుందని చెప్పి రైతులు ఎవరైనా సరే వాడుకోవచ్చు అంటారా? మనకి త్రిప్స్ కి, మైట్స్ కి మేజర్ గా, అదే విధంగా మనకు ముడత కంట్రోల్ అయ్యి మంచి పైన బుట్టాకారంలో సైడ్ బ్రాంచ్ అని బారాలని చెప్పి ఈ మందు అయితే వాడుకోవచ్చు. డెఫినెట్లీ కదా, రిజల్ట్ అయితే బాగుంది. ఎందుకంటే నువ్వు చెప్పిన తర్వాత వేరే రైతులు వాడుతూ ఉంటారని చెప్పేసి అడుగుతున్నాయి ఎన్నిసార్లు. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటే అదే నమ్మకం కలిగి కొట్టించినారు. ఓకే, రిజల్ట్స్ అయితే బాగున్నాయి. ఇదండి స్పెక్టర్ అనే మందు రైతు స్ప్రే చేసి ఇప్పటికి మనకు 7 రోజులు అయితే అయిందనమాట. స్ప్రే చేసిన తర్వాత మనకు ముడత, నల్లి అన్ని కూడా కంట్రోల్ అనేది దీంట్లో డిసైడ్ కాంబినేషన్లో స్ప్రే చేయడం జరిగింది. ఎందుకంటే మేజర్ సమస్య ఇప్పుడు మనకి ఎర్రనల్లి, త్రిప్స్ లాంటి సమస్య ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దీంట్లో కాంబినేషన్లో మీరు జంప్ కానీ, పోలీస్ కానీ, ఈ విధంగా డిసైడ్ కానీ, క్యానిస్టర్ కానీ అలాంటి కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆదోనిలో చూసుకుంటే ఈ మందులు మనకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫర్టిలైజర్స్ అని చెప్పి మనకు అయ్యప్ప డీలర్ వచ్చేసి అక్కడ అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట. ఇది వీడియో అయితే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్.